అమ్మా చెప్పే పండగకు ఊరికెప్పుడు వస్తుర్రే? నేనైతే వాళ్ళు వస్తున్నా, మీ అల్లుడు రాడట. ఏంది రాడా? ఏదో ఒకసారి అల్లునికి పోని. చెప్పండి అత్తమ్మా. అల్లుడు గారు సంక్రాంతి పండగకి తప్పకుండా రావాలి ఇంటికి మీరు. అట్లా కాదత్తమ్మా, ఆఫీస్ లో కొంచెం పని ఉండే అందుకే. ఒక 2 రోజులు పనేడికి పోదు గాని మీరు రండి. ఇప్పటికే అందరు అడుగుతున్నారు బిడ్డ అల్లుడు రాలేదా ఇంకా ఎప్పుడు వస్తారని. మీరు రాకుంటే ఇంట్లో సందడి ఏముంటాయి చెప్పండి. మంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు ఇక్కడ. తప్పకుండా రావాలి మీరు, సరేనా? సరే అత్తమ్మా, వస్తా. మంచిది, మరి ఉంటా. అల్లునికి పని ఉందంటే ఎందుకే బలవంతం చేస్తావు? నీకేం తెలియదు, అప్పుడే కూకో. పండుగంటే ఉత్తిముచ్చెట్నా? ఎన్ని పనులుంటాయి. నేనేమో పిండి పిసుకల్నా, గారెలు వస్తున్నాయి, చుట్టుపక్కల వచ్చి సకినాలు చుడతారు, బిడ్డే మార్షాలు చేస్తారు, ఇక పొయ్యి దగ్గర వాళ్ళు ఉంటారు. అందుకే అల్లుని రమ్మన్నా. పాపమే మరీ గట్లా అల్లునితో పని చేయించుకుంటారా? ఏమైతుంది, నువ్వు చెయ్యలే? ఇప్పుడంటే మోకాలు నొప్పులు వచ్చి కూర్చుంటలేవు గానీ ముందంతా పొయ్యి నీదేనాయే. అయినా అల్లునికి లేని బాధ నీకేంది? అట్లా పొయ్యి దగ్గర కూర్చొని గారెలు కాల్చుకుంటే ఏవో కుళ్ళు జోకులు ఎత్తాడు. వీళ్ళందరూ చిన్న నవ్వుకుంటా పని చేస్తారు. ఆయన మురిసిపోయి ఇంకో 4 గారెలు ఎక్కువ కాల్చుతాడు. కమీడియన్ అనే అమ్మా